హాయ్ వెల్కమ్ టు వైజాగ్ డైలీ లాగ్. వైజాగ్ డైలీ లాగ్లో ఈరోజు మీకు ఆనపకాయ కర్రీ చూపించబోతున్నాను. అవి ఎలా కట్ చేసుకోవాలి, ఎలాగా దాన్ని, ఎందుకంటే ఇది పీల్ చేసుకోవడానికి ఇది తొక్క చాలా దళసరిగా ఉంది కాబట్టి దాంతో చాలా గట్టిగా వస్తుంది. అందుకే నేను చాక్ తీసుకొని దాని తొక్కలన్నీ గీసాను. గీసిన తర్వాత కొంచెమే వండుదామని, ఎందుకంటే మా పెద్దోడైతే నేను తిన్న చికెన్ కావాలని పెట్టాడు. కానీ చికెన్ అయితే ఈరోజు ఆగస్టు 15 కదా, చికెన్ అమ్మరని చెప్పేసి ఈ కూర వండడానికి నేనైతే రెడీ అయిపోయాను. మా పెద్దోడైతే వద్దని గోల పెట్టాడు. కానీ ఈరోజు ఎక్కడ చికెన్లు అవి అమ్మరు, నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి నేను పేర్చి పెట్టి ఆనపకాయ కర్రీ వండాను. మాకు ఇష్టం లేని కర్రీసే వండుతామని చెప్పేసి కొంచెం గోల పెట్టారు. కానీ అయినా సరే నేను పట్టు విక్రమార్కుల్లా ఇదే తినాలని చెప్పేసి నేను పట్టాను. సరేలే వండు, మంచిగా ఉండని చెప్పేసి చెప్పారు. పిల్లలైతే ఎప్పుడు కూడా నాకైతే ఇవన్నీ కట్ చేసి వాళ్ళే ఇస్తారు. మా పిల్లలు ఇంకా నీట్గా కట్ చేస్తారు అన్నీ కడిగేసి ఇస్తే. కానీ ఈరోజు నేను కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనే కట్ చేసుకుంటున్నాను. వంట వండేటప్పుడు అయితే పిల్లలు అయితే చాలా ఎక్కువగా సాయం చేస్తారు. వెజిటేబుల్ అన్నీ కట్ చేస్తారు పిల్లలిద్దరూ కూడా. నాకైతే చాలా హెల్ప్ చేస్తారు మా పిల్లలైనా కూడా. ఎందుకంటే నేను అక్కడ మార్నింగ్ లేసి అన్ని పనులు చేసుకుంటానని చెప్పేసి పిల్లలైతే ఏమైనా కట్ చేసి ఇవ్వడం, అందించడం అన్నీ చేస్తారు. వంట లేట్ అయిపోద్దని. కానీ ఈరోజైతే నేనే కట్ చేసుకుని, ఎందుకంటే ఆనపకాయ కూర చాలా తొందరగా అయిపోద్ది కాబట్టి దాని ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. వండే విధానం చూపించడానికి అవ్వదు, ఎందుకంటే వండుకోవడం ప్రతి ఒక్కరు, కానీ ఏ వేస్తావు అన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. టమాటా అయితే ఫ్లవర్లాగా కట్ చేశాను. అది తీద్దామంటే దేనికి అది ఊడిపోతుంది. కానీ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ కట్ చేసుకున్నప్పుడు అక్కడ బొడ్లు ఉంటాయి కదండి, అవి అయితే కొంచెం లోపలికల్లా తీసుకోండి. ఎందుకంటే మగపిల్లలు తిన్నారంటే కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఆడవాళ్ళకైనా ఎఫెక్ట్ అవుతుంది, కానీ మగపిల్లలు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ బొడ్లు తీసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేయనండి, ఎందుకంటే ఆనియన్ కట్ చేసి ముందే కట్ చేస్తే ఒక గంట కంటే ఎక్కువ టైం కట్ చేసి ఉందంటే వాడిపోయినట్టు అయిపోయి, అది కాకుండా కొంతమంది దగ్గర విన్నాను అది విషంగా మారిపోద్దని. అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ తొందరగా కట్ చేయను, తను తినే ముందే కట్ చేస్తాను. మిగతావన్నీ ప్రాసెస్ అంతా ముందే చేసుకుంటాను. ఆనియన్స్ మాత్రం ముందు కట్ చేయను. తొందరగా కట్ చేస్తుంటే పాడైపోతాయి. నెక్స్ట్ అంటే ఈ భయం కూడా నాకు ఉంది కాబట్టి తొందరగా కట్ చేయను అవి. ఆనియన్ లాస్ట్లో కట్ చేసి కర్రీ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో అప్పుడు మాత్రమే నేను కట్ చేస్తాను. అంతేకాకుండా ఈ కర్రీ ఎలా వండుతారో అవన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను, కానీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చాలా ఎక్కువ ప్రాసెస్ అయిపోయింది. నేను తక్కువగా చేయాలనుకున్నా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకో వీడియోలో చూపిస్తాను. మొత్తం అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అయితే మళ్ళీ ఇంకొకసారి వాటర్లో అయితే చక్కగా కడుక్కుంటా. ఎందుకంటే వండేటప్పుడు వాటర్ వేయకూడదు, వాటర్ వేస్తే మళ్ళీ అంతా నీరు అయిపోద్ది. అందుకే ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా అయితే నేనైతే కడిగేసుకున్నాను. కర్రీ కూడా ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తింటారో తినరో కూడా తెలియదు కాబట్టి. నేనైతే వండిన తర్వాత పిల్లలైతే చక్కగా తిన్నారు. తినరనుకున్నాను నేనైతే, కానీ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఎందుకంటే మీరందరూ కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే తినరు అనుకున్న పిల్లలు కూడా తిన్నారు. నేను కర్రీ ఎలా వండానో మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వంట చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను. కానీ స్టవ్ మీద ఆయిల్ అది మళ్ళీ ఫోన్ మీద తూలుతుందని చెప్పేసి మళ్ళీ బాగా ఉండవు ఈ వీడియోలు తీసుకుంటే ఆ కర్రీ కానీ సరిగా రాకపోయింది, ఇంకా పిల్లలు తినరని చెప్పేసి ఇంక వీడియో తీయలేదు. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.